రామసుబ్బారెడ్డికి ఇచ్చినట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్పందించారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఎవరికి ఇచ్చినా పార్టీ విజయాన్ని కృషి చేస్తానని తెలిపారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి తనకు గట్టి హామీ ఉందని స్పష్టం చేశారు. జమ్మలమడుగులో తన క్యాడర్ లేదా మరొకరి క్యాడర్ అంటూ ఏమీ లేదని, ఉన్నదంతా వైసీపీ క్యాడర్ మాత్రమేనని చెప్పారు. పలు శాఖల్లో మంత్రిగా పనిచేశారు, పలు ఇంకా పెద్దోళ్ళు ఎంపీగా కూడా ఉన్నారు, ఎమ్మెల్యేలుగా చేసినాము, అన్నీ చేసినాము. అంత కుటుంబాన్ని కూడా నేను జగనన్న కోసం వదిలేసి జగనన్న పిలువగానే ఆ రోజు వచ్చి ఈ ఫ్యాక్షన్ నియోజకవర్గం బాధ్యతలు నేను చేపట్టాను. నేను చేపట్టినప్పుడు జమ్మలడుగులో ఎక్కడ చూసినా కూడా వైఎస్ఆర్ జెండానే లేదు అనే రేంజ్కి వెళ్ళిపోయినది. ఎందుకంటే అప్పుడు రెండు బలమైన కుటుంబాలు, ఫ్యాక్షన్ నేపథ్యము, ఇద్దరు కొట్టుకొని పొడుచుకొని ఈ నేపథ్యంలో ఈ పిల్లోడు ఏం చేస్తాడని కూడా చాలా మంది అనుకున్నారు. తర్వాత ఏంటంటే నేను రాగానే ఒక్కొక్కరు మీకు అందరికీ తెలుసు, సుబ్బారెడ్డి మహేష్ అని ఫస్ట్ ఒకరు, తర్వాత చంద్రమోహన్, తర్వాత అందరినీ వేణన్న, ఇట్లా అందరినీ ఒక్కొక్కరే మనకు 115 పంచాయతీలు, 2 మున్సిపాలిటీలలో కానీ ప్రతి ఒక్కరిని మేము అడుగడుగునా ఒక్కొక్కరిని కొత్త వైఎస్ఆర్ వర్గం, అంటే ఈడ సుధీర్ వర్గం అని ఎప్పుడు తొడగరాలేదు, నా కుటుంబ వర్గం అనేది లేదు. మనం తొడకొచ్చిందల్లా ఒక వైఎస్ఆర్ జెండా వర్గం ఉండాలని నేను, నాతో పాటు అవినాష్ రెడ్డి, ఆ రోజు మీకు అందరికీ తెలుసు, ఇదే చూస్తారు, మీరు అందరూ కూడా ఇప్పుడున్న ప్రెస్ వాళ్ళు కానీ అందరూ చూస్తారు. ప్రతి గ్రామానికి పోయి చెట్టు మొక్క నాటినట్టు ఒక్కొక్కటి విత్తనం నాటాను.